నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించావంటే కూని ఆపరేషన్ చేసి పడేస్తాను. దరిద్రుడా. మీరు రండి సార్. కాదండి. ఏం చారి నువ్వు వెనక ముందు చూసుకోవా? సారీ సార్, మీకు జలుబు చేసి తుమ్ముతున్నారని మా చారుకేసుడు చెప్పగానే కంగారు వచ్చి ఉన్న పలాన్ని వచ్చేసాను సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు? నాకు బానే ఉంది. దివ్యకి ఎలా ఉంది? దివ్యకేమైంది సార్? నాకేమైందో తెలుసు గాని మీ ఇంట్లో ఉన్న దివ్యకి ఏమైందో తెలీదా? తను కూడా నాలాగే జలుబు చేసి పాపం బాధపడుతుంది. అయ్యో అవునా సార్? అందుకు కారణం నేనే. నైట్ దివ్యాని బయటికి తీసుకెళ్లి ఆ ఐస్ క్రీమ్ తినిపించాను. ఓహో, ఈ విషయం అభికి తెలుసా సార్? ఏమో, తెలుసో లేదో నువ్వే తెలుసుకోవాలి. ఒక పంచి, దివ్యకి జలుబు తగ్గే వరకు నువ్వు ఇక్కడికి రాకు, దగ్గరుండి దివ్యం చూసుకో. ఎందుకు జై? దివ్యం చూసుకోవడానికి వాళ్ళ అమ్మ ఉంది కదా. తండ్రి లేని పిల్లత్తయ్య, ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళ అమ్మ వల్ల అవుతుందా? అదే పక్కన చారి ఉంటే హెల్ప్ చేస్తాడు. వెంటనే వెళ్ళు చారి. దివ్యకి తగ్గే వరకు అక్కడే ఉండు. అప్పటి వరకు నీకు లేవు. కానీ సార్, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నేను లేనా చారి గారు? నేను చూసుకుంటాను. మరేం పర్వాలేదు చారి, నువ్వెళ్ళు. జై చుట్టూతా మేమంతా ఉన్నాంలే చారి, నువ్వెళ్ళు. రే చారి, జై చెప్పాడని మరీ వాళ్ళతో రాసుకు పూసుకోకు. మీ ఆవిడ చెప్పేది విను, బాగుపడతావు. చారీకి నువ్వంటే ప్రాణం జై. నీకేదైనా అయితే తట్టుకోలేడు. నీకిలా అయిందని ఉన్న పడానొచ్చేశాడంటే ఎంత కంగారు పడ్డాడో పాపం. అవును పిన్ని, మన అనుకునే వాళ్ళు లైఫ్లో కొందరుంటారు. జేజీ చెప్పినట్టు దేవుడు కొంతమందిని ఇస్తాడు, కొంతమందిని మనం చూస్ చేసుకుంటాం. డాడ్, మామ్, జేజీ, పిన్ని, అత్తయ్య, మావయ్యలు దేవుడిచ్చిన వాళ్ళైతే స్వరూప ఆంటీ, మంగ, చారి, దివ్య, అబ్బిలు నేను చూస్ చేసుకున్న వాళ్ళు. దే నెవర్ డిసప్పాయింటెడ్ మీ, ఆల్వేస్ క్లోజ్ టు మీ. నీ లిస్ట్లో నేను లేనా జై? నువ్వు ఫస్ట్ లవ్ చేసింది నన్నే కదా. నా గురించి ఎందుకు చెప్పలేదు? నిత్య, ఇప్పుడు నువ్వేమన్నా అనుకున్నావా? అహం లేదు జై. దేని గురించి? అదే, అందరి గురించి చెప్పి నీ గురించి చెప్పలేదు అని. నో జై, నా పైన నీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు తెలుసు. నువ్వు నా ప్రియమైన శత్రువు నిత్య. నేను ఇంకా నీ శత్రువునేంట్రా? వదినా, వదినా. రండి మేడం గారు. ఏంటండి ఆ పిలుపు? నిన్నేదో తమాషా కన్నారనుకున్నాను. ఈ రోజు కూడా అలాగే పిలుస్తున్నారు. ఇక నుంచి మేము మిమ్మల్ని ప్రతిరోజు అలాగే పిలుస్తాం మేడం గారు. ఎందుకండి నన్ను ఇలా మేడం గారని, అభిని బాబు గారని, దివ్యని అమ్మాయి గారు అని పిలుస్తున్నారు? ఎందుకంటే మీరు ఫ్యాను. అమ్మో
ఫ్యాను. ఫ్యాన్ ఏంటి? పైన తిరిగి ఫ్యాన్ మేడం. అదే, దానికెందుకు భయపడుతున్నారు? ఊడి మీద పడిపోతుందేమోనని. ఎందుకు పడుతుంది? పడుతుంది మేడం. ఇంట్లో ముగ్గురికి 3 ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ ఊడితే రిపేర్ చేయించుకోవచ్చు. తల పగిలితే కష్టం మేడం గారు. ఏం మాట్లాడుతున్నావు చారు? అదంతే మేడం గారు, మీరు అర్థం చేసుకోండి. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా మేము చెప్పలేం మేడం గారు. మమ్మల్ని, మా ఇంట్లో ఫ్యాన్లని కరుణించండి. అసలు ఈ ఫ్యాన్ల గోలేంటి? అది చాలా పెద్ద కథ మేడం గారు. సింపుల్ గా నేను చెప్తాను మేడం గారు. ఫ్యాన్ అంటే ఇంకో అర్థం అభిమాని అని. మేం మీ అభిమానులం. నేనేమైనా గొప్పదన్నా? నాకు మీరు అభిమానులు అవ్వడానికి? మీరెంత గొప్పవారో మీకు తెలియదు మేడం గారు. మీరు మర్చిపోయారు. వదినా, నాకెంత గతం గుర్తుకు లేకపోయినా నేను గొప్పదాన్ని కాదని నాకు తెలుసు. నిజానికి మీరు గుళ్ళో దేవత లాంటి వారు మేడం గారు. మేం భక్తులం. అవును మేడం గారు, మీకు రోజు దండం పెట్టి పూజలు చేయాలి. మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తిని చల్లుకోవాలి. మీరేదేదో మాట్లాడుతున్నారు. నేనేంటి, దేవత ఏంటి, మేడం గారేంటి? పోనీ జైసర్ భార్య మంగగారిని అలా పిలిస్తే అర్థం ఉంది. అందుకేగా పిలుస్తున్నాం. ఏంటి? అంటే మిమ్మల్ని మంగ మేడం గారు అనుకుని అలా పిలుస్తున్నాం మేడం గారు. నన్ను మంగ మేడం అనుకోవడం ఏంటి? నాకేదోలా ఉంది. వదినా, మీరు ఇలా పిలిస్తే మేము ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాం. మీరు మా ఇంటి గడప దాటితే మాపై ఒట్టే. మేము మిమ్మల్ని అలాగే పిలుస్తాం. మీరు కానీ మమ్మల్ని కాదంటే మేము చచ్చినంత ఒట్టు. వదినా. అవును వదిన గారు. సారీ మేడం గారు, సారీ. మీకేదో అయింది. అన్నయ్య గారితో చెప్పాలి. ఆ పని మాత్రం చేయకండి మేడం గారు. చెప్తే ఏమవుతుంది చారు? మా నాన్నరి తలపై ఫ్యాన్ పడుతుంది. అమ్మో, నా పసుపు కుంకాలు కాపాడండి మేడం గారు. నాకు ఒకరి నాన్నారు మేడం గారు. వెధవా. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు మేడం గారు? ఏదో అడగాలని వచ్చాను, మర్చిపోయాను. గుర్తు చేసుకోండి మేడం గారు. నాకేం వద్దు. చారుకేసా? మేడం గారు హర్ట్ అయి వెళ్ళిపోతున్నారంటావా? పర్లేదులేమ్మా, మేడం గారు హ్యాపీగా ఉండాలి, నాన్నారు ప్రాణాలతో ఉండాలి. అవునరా చారు, ఈ ఫ్యాన్లు మన మీద పగపట్టడం ఏమిటి? వాటికి శాపం పూనిందమ్మా. అందుకే మనం మేడం గారి గురించి మాట్లాడితే ఊడి కింద పడుతున్నాయి. అవునా? అమ్మో, అయితే వీటితో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలిరా చారు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నాన్నారికి నిజం అస్సలు చెప్పకూడదు. చెబితే ప్రమాదం. చంద్రిక, ఆ ఏసీపీ వస్తున్నాడంటే మళ్ళీ ఏం తంటాలు తీసుకొస్తున్నాడు? వాము, అతను వస్తున్నాడంటే టెన్షన్ వచ్చేస్తుందే. ఇతనంటే నిత్యకి టెన్షన్ ఉండాలి గాని నీకెందుకు పౌడరు? నిత్యకి ఎందుకు టెన్షన్? ఇతగాడు నిత్యని లవ్ చేస్తున్నాడు కదా. ఈ ఏజ్ లో లవ్ ఏంటే? లవ్ కి ఏజీ గీజీ ఏమీ లేదట. ఎవరు చెప్పారో? మన పక్కింటోళ్ళు అనుకుంటున్నారులే. హలో ప్రసాద్ గారు, చంద్రిక గారు, ఎలా ఉన్నారు? ఏంటి నన్ను చూసి తెగ చెవులు కొరుకుంటున్నారు? అబ్బా, ఏమి లేదులే సారు, మాలో మేమే మాట్లాడుకుంటున్నాం. ఓ పర్లేదు, ఏం మాట్లాడుకుంటున్నారో మీరిద్దరు నాకు చెప్పండి. నిజం చెప్పాలంటే మీ గురించే మాట్లాడుకుంటున్నాం సార్. నా గురించి? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరెంత డైనమిక్, వావ్, ఎంత సిన్సియర్. అవును సార్, మీరెంత హ్యాండ్సమ్ గా ఉంటారా? హీరోలో ఉంటారు సార్. సూపర్ టాప్ సార్ మీరు. ఓ
ఇద్దరు కలిసి సాంబ్రాణి బాగానే వేస్తున్నారు. అవును, జై ఉన్నారా లోపల? ఉన్నారు, వెళ్ళండి. దివ్య గొంతు వినగానే మనసంతా హాయిగా ఉంది జేజీ. దివ్య గొడవలో పడి మంగని మర్చిపోవద్దు జై. అవునన్నా, మంగని త్వరగా వెతికి కనిపెట్టాలి. ఆ పని మీదే ఉన్నాను మేడం. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే. ఏసీపీ గారు ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. ఏంటి జై గారు, కోల్డా? అవును, నైట్ వచ్చింది. నౌ ఫీలింగ్ బెటర్. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఈ ఇంట్లో ఒక గ్లాసు నీళ్లు తాగినా పుణ్యమే. ఎందుకంటే ఇది మంగగారి ఇల్లు. నిజం చెప్పావు బాబు. మంగ మా ఇంటి దేవత. ఎలాగైనా మీరు వెతికి పెట్టాలి. తప్పకుండా బామ్మగారు. అన్నట్టు జై గారు, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నైట్ చాలా థింక్ చేశాను. ఆ పెద్ద ఆయన నుంచి మొదలు పెడదాం. నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. బట్ క్యాబ్ డ్రైవర్ మిస్ అయ్యాడు. ఆ పెద్ద ఆయన్ని కూడా ఎస్కేప్ చేసేశాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఎలా పట్టుకుంటాం? సింపుల్ సార్. పెద్ద ఆయన పెరాలసిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రెగ్యులర్గా ఆయన కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయాలి. సో కాకపోతే చాలా మెడికల్ షాప్స్ ఉంటాయి కాబట్టి కాస్త టైం పడుతుంది. మెడికల్ రిప్స్ హెల్ప్ తీసుకుంటే 4 to 5 డేస్లో మనం క్యాచ్ చేయొచ్చు. ఎక్సలెంట్ జై గారు. ఈ థాట్ నాకు కూడా రాలేదు. టు బి హానెస్ట్, మీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉండాలి. మీరున్నారు కదా సార్, మళ్ళీ నాలాంటి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఆ పెద్దాయిని పట్టుకుని ఏం చేస్తారు జై? ఆయనకి నోట్లోంచి మాటలు రావట్లేదు కదా. పక్షవాతం వచ్చి అతని నోరు పడిపోయింది. మీరెంత ప్రయత్నించినా అతని నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ప్రసాద్ గారు, దాని గురించి మీరేం వరి అవ్వకండి. జై గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ నమ్మకం నాకుంది. యూ డోంట్ వరీ. ఓకే ఓకే జై గారు, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను. ఉంటాను. ఒక్క నిమిషం బాబు, కాఫీ తాగి వెళ్తూ గాని. ఓకే బామ్మగారు. మీకు టైం ఉంటే మాతో కలిసి భోజనం చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సారీ జై గారు, నెక్స్ట్ టైం. ఇప్పుడు కాఫీ చాలు. ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి. అది పైన పదండి. ఓసే మంగ, ఈ బెడ్రూమ్ నాది. జై నావాడు. ఇక్కడ జైతో నేనుండాలి. అంత ఓకే అని అన్నప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చావంటే ఛ! ఎక్కడున్నావే నువ్వు? నా తోడబుట్టినందుకు చిన్న క్లూ ఇవ్వు. వచ్చి నిన్ను నీ పిల్లల్ని చంపేసి జైని నేను పెళ్లి చేసుకుంటాను. నిత్య అమ్మ నిత్య, నిత్య ఏంటి? ఆ ఏసీపీ వచ్చాడమ్మా. ఇక్కడికి కూడా వచ్చాడా? అంటే మీ ఇంటికి కూడా వచ్చాడమ్మా? మార్నింగ్ పార్క్ వచ్చాడు. హార్ట్ బీటు అది ఇది అని నాన్ సెన్స్ చేశాడు. కానీ ఇప్పుడు తనొచ్చింది నీకోసం కాదమ్మా, మంగ కోసం. మంగని ఎలా వెతికి పట్టుకోవాలని జైతో డిస్కస్ చేస్తున్నాడు. ఇతనికి వేరే ఏం పని లేనట్టుంది. ఛ! నీపై పగబెట్టినట్టున్నాడమ్మా. ఎలాగైనా మంగని ఎతికి పట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి తోడు జై కూడా ఒక ఐడియా ఇచ్చాడమ్మా. పెరాలసిస్ వచ్చిన పెద్దాయిని పట్టుకుంటే మంగ ఆచూకీ దొరుకుతుందని చెప్పాడు. ఆ ఊరి పెద్దని పట్టుకుంటే మంగ ఎలా దొరుకుతుంది? ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? మాకు తెలుసు కాబట్టి.
ఏం తెలుసు మీకు? ఏందమ్మో ప్రతిదీ డౌట్ పడుతూ నువ్వు మా కూతురు లాంటిదానిదే. నీకు జైకి త్వరగా పెళ్లి జరగాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నాను. తల్లిగా తను ఆశపడుతుంది. మమ్మల్ని నమ్మటం పోయి అనుమానిస్తావా? ఇదేం పద్ధతి కాలేదా? చేసిన ఓవరాక్షన్ చాలు. నువ్వు పౌడరు. పెద్దాయిని ఏసీపీనో జయో కలిస్తే ప్రాబ్లం అవుతుంది నిత్య. అతనికి పెరాలసిస్ కదా, తనేం చెప్తాడు? అదే మాట మేము అడిగామమ్మా. కానీ జై మోగవాడికి సైతం మాటలు తెప్పించగలరని ఆ ఏసీపీ చెబుతున్నాడు. ఎలాగైనా అతని కాన్ఫిడెన్స్ ని చంపేయాలి. పెద్ద ఆయన్ని కలవకుండా చెయ్యాలి. జైన్ ఎలా ఆపగలం? జైని ఆపలేకపోవచ్చు, కానీ ఆ ఏసీపీని ఆపొచ్చు కదమ్మా. అతని డ్యూటీలో మనం ఎలా అడ్డుపడతాం? అయ్యో, అంటే అది మన వల్ల కాకపోవచ్చు, కానీ నువ్వు తలుసుకుంటే అవుద్దమ్మా. ఎందుకంత సిగ్గుపడుతూ చెప్తున్నారు? అంటే ఇది నువ్వు మాత్రమే చేయగలవని. అదే నేనెలా చేస్తానో అని అడుగుతున్నాను. నిన్ను ఆ ఏసీపీ లవ్ చేస్తున్నాడమ్మా. నువ్వు కూడా ఏసీపీని లవ్ చేసావనుకో. వాట్? నేను అతన్ని లవ్ చేయడం ఏంటి? అప్పుడు గాని జై నన్ను అసహించుకోడు. నిజంగా ఏసీపీ లవ్ చేద్దామా? నటించు సారు. లవ్ చేస్తున్నట్టు నటించి ఏసీపీ మైండ్ ని మంగనిచ్చి తప్పించు. సింపుల్. ఈ లవ్ డ్రామా అంత అవసరమా నాకు? జై దక్కాలంటే తప్పదమ్మా. ఆ ఏసీపీతో వెనకడికి ఏపిస్తే నువ్వు జైతో 7 అడుగులు వేయచ్చా. ఆలోచించే టైం లేదమ్మా. ఆ ఏసీపీ వెళ్లే లోపు ఏదో ఒకటి చెయ్యాలి. కల్పన మేడం సూపర్గా ఉంది. మీనాక్షి, కాసిన వేడి నీళ్ళు పెట్టే, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. మీరు చేసిన పని? మన సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, ఆచారం ఏమిటి, వ్యవహారం ఏమిటి, పద్ధతి ఏమిటి, పరువేమిటి, అలా అర్ధనగ్నంగా వెళ్ళడం ఏమిటి? ఏమిటండి పిలుస్తున్నా పట్టించుకోకుండా ప్యాంటు షర్టు కూడా వేసుకోకుండా ఉన్న పడాన వెళ్ళిపోయారు? అలా వెళ్లి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అయినా ఇదంతా మీ వల్లే వచ్చింది. అసలు మిమ్మల్ని అనాలి. మేమేం చేసామండి? దివ్యకి జలుబు చేసిందని నాకు ఎందుకు చెప్పలేదే? ఎక్కడ చెప్పనిచ్చారు నాన్నారు? చెప్పేలోపు తుర్రుమన్నారు. అందుకే జైసార్ నుంచి చెడాబెడా తిట్టారు. పక్కింట్లో ఉన్న దివ్యను కూడా పట్టించుకోవాలని ఆపై అరిచారు. దివ్యకు నయం అయ్యే వరకు దివ్యను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని లీవ్ ఇచ్చారు. వెళ్ళి షర్ట్ తీసుకురా. ఎక్కడికండి? దివ్యను చూడ్డానికే. ఫ్యాన్లు పడిపోతాయి. నేను దివ్యను చూస్తే ఫ్యాన్లు ఎందుకు పడిపోతారా? వాడు చెబుతున్నాడు కదండి, కాస్త వినండి. మా బాసు మాట తప్ప నేనెవరి మాట వినను. నేను దివ్యను చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. ఫ్యాన్లు పడిపోతాయన్నారు. ఫ్యాన్లే కాదు, పిడుగులు పడినా సరే నేను ఆగను. ఆగకపోతే ఆగమైపోతారు. ఏమిట్రా అన్నావు? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. కాస్త చెప్పింది వినండి. నా బాసు వాక్కే నాకు బ్రహ్మవాక్కు. నేను దివ్యను చూడాలి, బాస్కు ఫోన్ చేసి చెప్పాలి. దివ్య బానే ఉంది నాన్నారు. ఇందాక అమ్మ నేను చూసాం. జయంకులతో అదే చెప్పండి. మీరు చెప్పింది నేను నమ్మను. నేను నా కళ్ళతో చూసిందే నమ్ముతాను. ఫ్యాన్లు పడిపోతున్నారు. ఈ ఫ్యాన్లు కూడా ఏమిట్రా? మాటి వాటికి ఫ్యాన్లు పడిపోతాయి అంటారేమిటి? నేను చారు మీకు 2 కళ్ళు కావా అండి? మేము చెప్పేది మీరు నమ్మరా? అసలు నేను ఎందుకు దివ్యను చూడొద్దంటున్నారా ముందని చెప్పండి. మేడం గారు ఉంటారు. మేడం ఎవర్రా? అది రహస్యం. రహస్యం ఏమిటి? కొంపతీసా చంద్రికా ప్రసాద్ గారిలా మీరు కూడా ఏమైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అవునా అన్నారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ మేము సేమ్ డ్యూటీలో ఉన్నాము. అంటే వాళ్ళ డ్యూటీ మీరు తీసుకున్నారా? ఆ డ్యూటీ ఇచ్చిందే వారు. ఏమి డ్యూటీ అది చెప్పు. ఫ్యాన్లు పడిపోతున్నారు. ఒరే నీకు దండం పెడతానురా. ఆ ఫ్యాన్లు ఏమిటి, పడిపోవడం ఏమిటి? కాస్త వివరంగా చెప్పాడు. పొద్దున్న ఒక ఫ్యాన్ కింద పడిపోయింది కదండి. ఏదో బోల్ట్ లూజ్ అయ్యి ఫ్యాన్ కింద పడిపోయినంత మాత్రాన అదే ఊతపదంగా వాడేస్తారా? అది ఊతపదం కాదు నాన్నారు, మీ ఊపిరి. రేయ్, ఫ్యాను తిరిగితే గాలి వస్తుందని నాకు తెలుసు, కానీ ఆ గాలితోనే నేను బ్రతకడం లేదు.
మీరు బాగుండాలి అంటే పైన ఫ్యాన్ ఉండాలి. అది ఊతపదం కాదు నాన్నారు, మీ ఊపిరి. రేయ్, ఫ్యాను తిరిగితే గాలి వస్తుందని నాకు తెలుసు, కానీ ఆ గాలితోనే నేను బ్రతకడం లేదు. మీరు బాగుండాలి అంటే పైన ఫ్యాన్ ఉండాలి. ఇంతకు మించి నన్నేమీ అడక్కండి. దివ్యని చూడ్డానికి వెళ్ళకండి. ఒరే చారు, ఇందాక సంస్కృతి గౌరవం పరువు అన్నావు కదరా. ఈ నాన్నగారిని గౌరవించి నువ్వైనా దేవుడో చెప్పరా. దిగో, కొట్టాడంటనా చెప్పు. ఇలా కాదు, వీళ్ళకు తెలియకుండా వీళ్ళకి చెప్పకుండా చాటుగా రహస్యంగా కుదిరితే కిటికీలుంచి కుదరకపోతే తలుపులు బద్దలు కొట్టుకునైనా సరే ఆ దివ్యని చూస్తాను.